సినిమా సెలబ్రిటీలతో సెల్ఫీ దిగాలని వాళ్ళతో సన్నిహితంగా మెలగాలని కామన్ మ్యాన్కే కాదు కంట్రీని పాలించే పాలకులకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. కానీ సినీ ప్రముఖులు సైతం పాలకులైన తమ వద్దకు రావాలని అధికారంలో ఉన్నవారు కోరుకుంటారు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న తమను పిలిస్తే తప్ప వెళ్ళకూడదన్న టెక్కు సినీ స్టార్స్ కి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సీఎం హోదాలో ఉన్న వారి పాపులారిటీని బట్టి పిలవకపోయినా వారి ప్రాపకం కోసం టాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా కలవకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో గత కొంతకాలంగా సినీ ప్రముఖుల వీక్నెస్ ను అడ్డం పెట్టుకుని సీఎం పదవిలో ఉన్నవారు మైండ్ గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. సినీ రంగ ప్రముఖులకు సంబంధించి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ విషయంపై క్లారిటీ ఉన్నప్పుడు కొత్తగా సీఎం అయిన వారిని మర్యాద నిమిత్తం కలిసి ఒక నమస్కారం పెడితే వారి ఈగో సాటిస్ఫై అవుతుందన్న కామన్ సెన్స్ టాలీవుడ్ ప్రముఖులకు ఎందుకు ఉండదో అర్థం కాదు. ప్రతిసారి కొత్తగా సీఎం అయిన వారి నుంచి వార్నింగ్ రావడం, దాంతో బెంబిలెత్తిపోయి నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలు క్యూ కట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడడం గత 10 ఏళ్లుగా రిపీట్ అవుతుంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్లను ఉద్దేశించి ఇచ్చిన మాస్ వార్నింగ్ తో మళ్లీ ఈ చర్చకు తరలించింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిలతో టాలీవుడ్ ప్రముఖులకు సత్సంబంధాలు మంచిగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్తో మొదట్లో కొత్త డిస్టెన్స్ పాటించినప్పటికీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాకుండా అవసరాల కారణంగానూ టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించడంతోనూ గులాబాస్తో పాటు ఆయన తనయుడు కేటీఆర్ను ప్రసన్నం చేసుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు పోటీపడేవారు. అటు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు అంతా సజోగా సాగింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగు సినీ ప్రముఖులు ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. జగన్ కేబినెట్ లో అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని టాలీవుడ్ సెలబ్రిటీల తీరుపై స్పందిస్తూ అసలు ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉందని, దానికి జగన్ సీఎం అనే విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తించడం లేదని, వారు గుర్తించే విధంగా చేస్తామని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇలా కొడాలి నాని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే జగన్ ప్రభుత్వం ఏపీలోని సినీ థియేటర్లపై కొరడ జులిపించడంతో దెబ్బకు టాలీవుడ్ మొత్తం సరెండర్ అయిపోయింది. కోవిడ్ ని కూడా లెక్క చేయకుండా మాస్కులు పెట్టుకుని ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ లో టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు జగన్ ముందు చేతులు కట్టుకుని కూర్చొని విన్నపాలు వినిపించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. జగన్ ముందు మెగాస్టార్ చిరంజీవి చేతులు కట్టుకుని మాట్లాడడం ద్వారా వైసీపీ అధినేత నిరంకుశ వైఖరి బయటపడిందని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో విమర్శించడం హాట్ టాపిక్ గా మారనే విషయం అందరికీ గుర్తుండి ఉంటుంది. మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్ గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు? గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే గానీ వెళ్ళి ఒక ఫార్మాలిటీ లేదా? మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వం. జగన్ వార్నింగ్ తో సరెండర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జ్ఞానోదయం కలగలేదు. కేసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి పట్ల కూడా తెలుగు సినీ రంగ ప్రముఖులు అంటి ముట్టినట్లుగా వివరించారు. ఈ విషయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టాలీవుడ్ తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సినీ ప్రముఖులు మేల్కోలేదు, దీంతో అదును చూసి సీఎం రేవంత్ రెడ్డి తన పవర్ ఏంటో చూపించారు. హైడ్రా ద్వారా హీరో నాగార్జునకు సొంతమైన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేశారు. ఈ ఎపిసోడ్ మరొక ముందు పుష్ప2 తొక్కిసలాట వివాదాన్ని కారణంగా చూపి స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అంతటితో ఆగకుండా స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని జీవో విడుదల చేశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతో ఫోటోలు దిగి సైదు కుదుర్చుకున్నారు. ఇంకా అంతా సజావుగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో
ఏపీలో చంద్రబాబు సీఎం అయిన ఏడాది కాలంలో సినీ నిర్మాతలు దర్శకులు కనీసం మర్యాద నిమిత్తం కూడా కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత అనుభవాలతో పోలిస్తే ఈసారి వార్నింగ్ ఇచ్చినది టాలీవుడ్ టాప్ హీరో కావడంతో తెలుగు సినీ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే ఒక థియేటర్ త్రిబుల్ఏ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్ లో లేదు. ఆంధ్రాలో కూడా అన్ని వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్ని వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురిలో మాది బాగుంటాయి కనుక అందరూ పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్ని వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. ఇక పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చకు దారితీశాయి. ఏదో ఒక సమస్య వస్తే తప్ప టాలీవుడ్ ప్రముఖులు సీఎం పదవిలో ఉన్న వారిని కలవరనే తప్పుడు సంకేతాలు వినడం వల్ల అధికారంలో ఉన్నవారు టాలీవుడ్ ప్రముఖుల్ని ఏదో ఒక సమస్యలు ఇరికిస్తే తప్ప దారిలోకి రారనే అభిప్రాయానికి వస్తున్నారని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్ కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందోనని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంపై ఆధారపడి నడవాల్సిన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ పెద్దలు జాగ్రత్త పడి సీఎంలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలి. అలా కాకుండా ఫ్యాన్స్ ముందు బిల్డప్ ఇచ్చినట్లుగా రూలింగ్ లో ఉన్న వాళ్ళ ఎదుట పోజులిస్తే సీన్ సితారవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ గా రాబోతుండగా మేము సినిమాను మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడం. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా, మీరు ఛాంబర్ తరఫున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్ లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయన కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయన కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటా అన్నారు తప్ప ఛాంబర్ వారు సంస్థ గాని వెళ్ళి అఫీషియల్ గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం లేదు. కష్టం వచ్చినప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా, కలవలేదు. పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన వార్నింగ్ అయితే కలకలం రేపుతుంది. దీనిపైన మన డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు సినీ విశ్లేషకులు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ తిప్పినేని చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. చిట్టిబాబు గారు, పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చకైతే దారితీశాయి. ఏదో ఒక సమస్య వస్తే తప్ప టాలీవుడ్ ప్రముఖులు సీఎం పదవిలో ఉన్న వారిని కలవరనే తప్పుడు సంకేతాలు వినడం వల్ల అధికారంలో ఉన్నవారు టాలీవుడ్ ప్రముఖుల్ని ఏదో ఒక సమస్యలు ఇరికిస్తే తప్ప దారిలోకి రారని అభిప్రాయానికి వస్తున్నారని కొందరు నిర్మాతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్ కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందని అంటారు? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం విద్యుత్ తోటి మాట్లాడాలి. ఇదే గతంలో కొడాలని అన్నాడు, మీరు ఎలా తెప్పించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అన్నాడని వీరావేశంతో మాట్లాడేది. ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటి? ఈయన మాట్లాడుతుంటే కొడాలి నాని చేసినప్పుడు తప్పు అన్నప్పుడు ఈయన చేస్తే ఒప్పుకోవద్దా? ఈయన బ్లాక్ మెయిలింగ్ ఏంటి? ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అందులో చంద్రబాబును కలవాలేదని ఈయన ఇచ్చించుకుంటాడు ఏంటంటే బాబు. చంద్రబాబు సీఎం, చంద్రబాబుకి ఇండస్ట్రీ తోటి అందరితోటి పరిచయాలు ఉన్నాయి. ఆయన కావాలంటే ఫోన్ చేసి నేరుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, తన కలవాలని మాట్లాడలా ఆయన లెటర్ చదివాడు. చంద్రబాబును కలవలేదు కానీ ఈయన ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు సీఎం కలవలేదు ఎంతవరకు అని, ఈ నన్ను కలవలేదు అంతా అంటే సిగ్గుగా ఉంటుందని ఇండైరెక్ట్ గా చంద్రబాబును కలిస్తే ఆటోమేటిక్ ఈయన కూడా కలుస్తారు కదా. ఇదేం అడుక్కుంటామని చంద్రబాబు కలవలేదు ఈయన బాధపడతాడు, ఈయన చూసుకుంటాడు ఏంటి బాబు? చంద్రబాబు ఇండస్ట్రీ కొత్త, లేకపోతే సీఎం గా కొత్త? సీఎం గా కొత్త కాదు, ఇండస్ట్రీ మొత్తం ఆయనకి అందరు పేరున తెలుసు ఆయనకి.
ఆయన్ని కలవలేదు ఇండస్ట్రీ అని ఈయన మాట్లాడతాడేంటి? అంటే చిట్టిబాబు గారు వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒకరిని సమర్థించుకోవడం, ఒకరిని వెనకేసుకొని రావడం కామన్ కదా. వెనకేసుకున్నాడు. చంద్రబాబు ఏమన్నా ఫీల్ అయ్యారా నన్ను కలవలేదని? ఈయన వెనకేసుకురావడానికి అంటే ఫీల్ అయ్యారు. ఫీల్ అవుతాడు చంద్రబాబు. ఫీల్ అయ్యి ఉండొచ్చు. చంద్రబాబు ఫీల్ అవుతుంది, ఈయన ఫీల్ అవుతాడు ఏంటంటే ఈయనకి కన్నకలేని తర్వాత కత్తిపేట కానీ చంద్రబాబు ఏమి ఫీల్ అవ్వాలా, ఎక్కడ ఆయన ఏమి అనలేదు నన్ను కలవలేదని ఆ మాట అనడు. ఆయన తెలుసు, అందరూ ఆయన కలిసేవారే, ఆయనకి పరిచయం ఉన్నవాళ్ళే అని తెలుసు. ఆయన కనుక ఆయన ఆ మాట అంటూ ఆయన కలవలేదని ఈయన చూసుకుంటాడేంటి? ఈయన అవసరం ఆవేశపడతాడు ఎందుకని? ఏమి కలవాల్సిన అవసరం వచ్చినప్పుడు కలుస్తారండి, కలిసినప్పుడు కలుస్తారు. ఈ కలవలేదు అది రాజకీయ పార్టీలు కాదు. రాజకీయ పార్టీలు అంటే మీరు గెలిచారనుకనే మీ అభిమానులు మీ వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఓ సన్మానాలు చేస్తారు, అభిమానం చేస్తారు, అభివృద్ధి చేస్తారు, పూల పుష్పం చేస్తారు, ఇస్తారు. అది మీ రాజకీయం. మా సినిమా వాళ్ళకి వచ్చి మిమ్మల్ని రోజు కలిసి మాకు అవసరం పని ఉన్నప్పుడు వస్తాం, అవసరం ఉన్నప్పుడు వస్తాం. మా సినిమా ఫీల్డ్ లో అందరూ అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, అన్ని రాజకీయ నాయకులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. కానీ సమస్య వచ్చినప్పుడు వస్తాము. అలాగే గతంలో వచ్చాము, ఇప్పుడు వస్తాం. ఎప్పుడు సంఘాలే వచ్చినాయి. సంఘాలతో పాటు పెద్ద తలకాయలు వచ్చినాయి. గతంలో సంఘాలతో పాటు దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, లేకపోతే ఎంఎస్ రెడ్డి గారు, లేదా డివిఎస్ రాజు గారు, అంతకుముందు డివిఎస్ గారు ఉండేవారు పెద్ద తలకాయలు. సంఘాలు ఎవరున్నా, ప్రెసిడెంట్లు ఎవరున్నా కూడా వాళ్ళతో పాటు వీళ్ళని తీసుకెళ్లేవారు పెద్ద తలకాయలు గౌరవంగా. ఆ పెద్ద తలకాయలు వెళ్ళిపోయినాక ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ అసోసియేషన్ వాళ్ళతో పాటు కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. ఎప్పుడు సంఘాల యొక్క ప్రెసిడెంట్, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రతి మీటింగ్ లోనూ గవర్నమెంట్ కలిసి ప్రతి మీటింగ్ లోనూ ఉంటారు. వాళ్ళు లేకుండా ఇండివిజువల్ గా కలవడం. ఇండివిజువల్ గా అంటే వస్తారు, ఇండివిజువల్ గా వాళ్ళ సినిమాల కోసం వచ్చారు. గతంలో ఇండివిజువల్ గా వాళ్ళ సినిమాల ట్యాక్స్ కోసం వచ్చారు. ఇండివిజువల్ గా వచ్చేటప్పుడు వస్తారు. ఇండస్ట్రీ సమస్యగా వచ్చాడు. ఇది ఇండస్ట్రీ తీర్చగలిగే ఇండస్ట్రీ సమస్య. ఇది ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబ్యూటర్స్ కి మధ్య సమస్య. ముగ్గురు సమన్వయంగా చేసుకోవాలి. దీంట్లో గవర్నమెంట్ చేయగలిగేది ఏముంది? గవర్నమెంట్ ఎవరు శాసిస్తుంది? ప్రొడ్యూసర్ ఏమో నా డబ్బుకి రెంట్ నాకు పర్సంటేజ్ కావాలి అని గతంలో కోరుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ ఏమో షేరింగ్ అయితే బాగుంటుంది, ఎగ్జిబ్యూటర్ ఏమో షేరింగ్ అయితే బాగుంటుంది. మొన్నటి దాకా రెంటే అన్నారు, ఇప్పుడు షేరింగ్ అయితేనే బాగుంటుంది. ఈ షేరింగ్ కాదు, ఇది కాదు, పర్సంటేజే కావాలి అని 15 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం ఇది చిన్న సినిమాలు. ఎందుకంటే చిన్న సినిమాలు ఈ పర్సంటేజ్ వస్తే బాగుపడేది చిన్న సినిమాలు ముందు. ఎందుకంటే పర్సంటేజ్ వస్తేనే రెంట్లు ఏమవుతుంది, రెంట్లు థియేటర్లు ఏమో ఎగ్జిబిటర్ సమస్య ఏంటి? వాళ్ళు రేట్ మెయింటెనెన్స్ ఛార్జ్ పెరిగిపోయి దాంతో రెంట్ పెంచాల్సి వస్తారు. రెంట్ పెంచితే దాన్ని భరించే శక్తి పెద్ద సినిమాలు తప్పితే చిన్న సినిమాలకు ఉండట్లేదు. చిన్న సినిమా బాగున్నా కూడా రెండో వారం రెంట్ కట్టుకోలేక ఆగిపోతుంది. కానీ ఈ పరిస్థితి బయటపడాలంటే రెంట్ తగ్గించాలి. రెంట్ తగ్గిస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. సో పెద్ద సినిమాలు తోటి ఆడదామంటే సంవత్సరం ఎన్ని సినిమాలు? పెద్ద సినిమాలు 20 సినిమాలు. 220 సినిమాల్లో 40 సినిమాలు పెద్ద సినిమాలు అయితే 200 సినిమాలు చిన్న సినిమాలే. సో ఈ పెద్ద సినిమాల మీద ఆధారపడి ఎగ్జిబిటర్స్ బతికితే వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సి వస్తారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రీవియస్ గా ఒక 2 దశాబ్దాల క్రితం ఉన్నట్లు పర్సంటేజ్ లోకి వెళదాం. పర్సంటేజ్ లో గతంలో ఆడినప్పుడు అది గోల్డెన్ ఎరా, స్వర్ణ యుగం అన్నాం. పర్సంటేజ్ లో థియేటర్లు ఆడేయదు. అప్పుడేంటి, పెద్ద సినిమాలకి, పెద్ద హీరోల సినిమాలకి ఒక 10% ఎక్కువ ఇచ్చేవారు. 30, 40, 60 మామూలుగా అయితే వాళ్ళకి 40, 70 ఇచ్చేవారు. 30, 70 ఇచ్చారు. 70% వాళ్ళకి ఇచ్చేవారు పెద్ద సినిమాలకి. అట్లా ఏదో షేర్ చేసుకుని చేయాలి. ప్లాన్ జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉన్న పోరాటం ఇది, వాళ్ళ కొత్తగా పుట్టింది కాదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు నేను చిన్న సినిమాల తరఫున కన్వీనర్ గా ఒక డెలిగేషన్ తోటి నేను కూడా మేము వెళ్ళడం జరిగింది. అలా ఎప్పుడు వెళ్తానే ఉన్నాం. చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం, జగన్కి ఎవరికైనా మొత్త ఇండస్ట్రీకి వెళ్ళాం, తర్వాత స్మాల్ సినిమాల డెలిగేషన్కి వెళ్ళాం. ఏదో జరుగుతాం. కానీ ఎప్పటికప్పుడు అది ఒక 2 అడుగులు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి వచ్చింది. ఇవాళ అది జరుగుతుంది. ఇవాళ ఎగ్జిబిటర్స్ కూడా కలిసి కాబట్టి కొంచెం ముందుకు వెళ్తుందేమో ఎందుకంటే సార్ చిట్టిబాబు గారు ఒక నిమిషం ఎందుకంటే ఇక్కడ ఒక్కటి ముఖ్యమైన ఇండస్ట్రీని బతికిస్తున్నది ఆ 20 పెద్ద సినిమాలు కావు. మిగతా 200 సినిమాలే. ఆ 200 చిన్న సినిమాలే అందరికి ఫుడ్ పెడుతుంది. 24 క్రాఫ్ట్ వాళ్ళకి మేకప్ మ్యాన్, అసిస్టెంట్ మేకప్, లైట్ మ్యాన్ వీళ్ళు అందరికి ఫుడ్ పెడుతున్నది ఆ 200 సినిమాలే. ఈ పెద్ద సినిమాలు 20 కాదు, 20 సినిమాలు వాళ్ళ వరకు, వాళ్ళ యూనిట్ వరకే. మిగతా ఈ 200 మంది, 2 లక్షల మంది వర్కర్స్ వాళ్ళకి ఫుడ్ పెడుతుంది చిన్న సినిమాలే.
చిన్న సినిమాలు బతికించుకుంటేనే ఇండస్ట్రీ బతుకుతుంది, ఇండస్ట్రీ బతికి అందరూ బతుకుతాం ఇది అనేది ఎప్పటి నుంచో ఉన్న వాక్యం. దానికి వాళ్ళు ఏదో కాకపోతే వీళ్ళు చేసి తప్పుల్లో ఏంటంటే అరవింద్ గారు అన్నట్టు మూసేస్తామనే అనౌన్స్మెంట్ ఎవరిని కన్సల్ట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ మాట కరెక్ట్ అది, వాళ్ళు ఆ మాట అనక్క ఈ సమస్యను పరిష్కరించాలి కూర్చుంటాం, దాన్ని బట్టి తగు నిర్ణయం తీసుకుంటామంటే అది వేరుగా ఉండేది, అది వేరుగా. అందులో ఇప్పుడు ఆ సినిమా కోసం ఆ సినిమా ఇంకా రిలీజ్ కూడా డేట్ ఫిక్స్ కాలేదండి. రేపునే అనగానే ఆ సినిమాకి అంటించేసేసి అది దానికోసమే అందరూ ప్రపంచం అంతా ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కోసమే ప్రపంచం అంతా తిరుగుతున్నట్టు, పవన్ కళ్యాణ్ కేంద్రీకరిస్తున్నట్టు. ప్రజలే ఓట్లేసిన ప్రజలే వాళ్ళ పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదండి. ఇండస్ట్రీలో ఆయన మీద కేంద్రీకరించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇవాళ ఆయన రిటర్న్ గిఫ్ట్ అని మాట్లాడాడు. రిటర్న్ గిఫ్ట్ ఆయన ప్రజలకు ఇవ్వాలి, ఆయనకి ఎవరో ఆయనకి ఇవ్వాలి. ఆయన నమ్మి ఆయన ఆవేశాలు చెప్పే వాగ్దానాన్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఆ ప్రజలు ఓట్లేసడానికి ఒక్కదానికి ప్రజలకు ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్. అయ్యా అడుగుతున్నారు ప్రజలు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నట్టి కుమార్ ప్రొడ్యూసర్ గారు మనకు లైవ్ అందుబాటులో ఉన్నారు, ఫోన్ అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. నట్టి కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏపీలో చంద్రబాబు సీఎం అయిన ఏడాది కాలంలో సినీ నిర్మాతలు, దర్శకులు కనీసం మర్యాద నిమిత్తం కూడా కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన మీరేం చెప్తారు? చిట్టిబాబు గారు మనకి అందుబాటులో ఉన్నారు జూమ్ లైన్ లో. వారు చెప్తున్నారు ఎందుకు కలవాలి, పవన్ కళ్యాణ్ గా ఎందుకు ఇంత తొందరగా రియాక్ట్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు కలవకపోతే వీరికి వచ్చిన నష్టం ఏంటి అని చిట్టిబాబు గారు అయితే చెప్తున్నారు. నేను ఒక మాట అడుగుతా, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు కలలేదు అంటే అది ఆయన ఇంటి విషయం ఏమి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నా దగ్గరికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళి మన ఇండస్ట్రీ విషయం చెప్పండి, పరిశ్రమ హోదా తీసుకొద్దాం, పరిశ్రమ ఎలా కావాలో ఎలా నిలబడాలో చూద్దాం, మన ప్రయత్నం చేద్దాం అంటూ కూడా ఆయన చాలా సార్లు చెప్పాడు. సున్నితమైన ఇండస్ట్రీ, దయచేసి పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా సినిమా నటి కుమార్ అన్న సోదర ఈ డిప్లొమాటిక్ వద్దు, ఆయనే ఉత్తరంలో అది రాయరా. డిప్లొమసీ వద్దు, ఆయనే ఉత్తరం కూడా మాట్లాడిన ఓకే సార్ ఆయన మాట్లాడి నేను మనం మాట్లాడాలి. నట్టి కుమార్ గారు సరే, చిట్టిబాబు గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. నట్టి కుమార్ గారు మీరు నువ్వెందుకు బస్సు మూసి మాట్లాడి చేస్తావు? అతనేమో చెప్పింది డైరెక్ట్ గా చంద్రబాబును ఎందుకు కలవరు, అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ఆయన్ని మాట్లాడుకోమని చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. నట్టి కుమార్ గారు మాట్లాడుతున్నారు, వారి తర్వాత మీరు మాట్లాడండి, వారికి అవకాశం. వారి అభిప్రాయం చెప్పడానికి మనం ఒకసారి అవకాశం. నా అభిప్రాయం మాట్లాడిన తర్వాత నువ్వేమైనా చెప్పు, అది నా అభిప్రాయం. చిట్టిబాబు గారు నట్టి కుమార్ గారికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది హీరో, పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది హీరో. ఆల్రెడీ తర్వాత డిప్యూటీ సీఎం అండ్ పొలిటికల్ లీడర్ ఆయన అందరూ కలిపి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమంటే మనం ఇండస్ట్రీని బాగు చేస్తాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీని డెవలప్ చేస్తాం, మీకు ఏం కావాలో చేయండి, చంద్రబాబు నాయుడు గారు కలవండి అని చెప్పాడు. నెంబర్ 1. రెండోది, ఈ సినిమాని థియేటర్ బంద్ చేయడానికి ఏ ఎగ్జిబిటర్ సుముఖంగా లేడు, ఏ ఎగ్జిబిటర్ సినిమా బంద్ చేస్తానని చెప్పలేదు. ఈ సినిమాని లీజు తీసుకున్న ఒక నలుగురు గుత్తాధిపత్యం పెట్టి ఈ నలుగురు మాత్రమే వాళ్ళకు వాళ్ళు డిసిషన్ తీసుకొని బ్యాక్ ఫైల్ గా తయారయ్యారు తప్ప 100% నిర్మాత గాని, డిస్ట్రిబ్యూటర్ గాని, ఎగ్జిబ్యూటర్ గాని ఎవరూ చేయలేదు. అందరూ షాక్ అయ్యాం. ఒక ఎగ్జిబ్యూటర్ గా, ఒక ప్రొడ్యూసర్ కోసం జాయింట్ సెక్రటరీగా ఒక సడన్ గా బయటకు ఒక లీక్ 18 తారీఖు బయటకు వచ్చేటప్పటికి సడన్ గా స్టాక్ అయ్యేటప్పటికి చాలా మంది ఎగ్జిబ్యూటర్లు మన ఇది ఫోన్ చేశారు, ఎవరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఫోన్ చేశారు సుకేష్ గారికి, సార్ మేమేమో అనలేదండి, అసలు మేము బంద్ అనేది చెప్పలేదు, ఎప్పటి నుంచో సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాం, సినిమాలు లేవు కనుక బంద్ అనేది ఎవరు చెప్పారో మాకు అర్థం కావట్లేదు, ఇదేదో కుట్ర జరుగుతుంది
అప్పుడు ఆయన మొత్తం టోటల్గా దానికి విచారణకు ఆదేశించాడు. విచారణకు ఆదేశిస్తే దాంట్లో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే దిల్రాజు గారు అనే వ్యక్తి సెక్టార్ చైర్మన్ ఫోన్ చేసి ఎగ్జిబిటర్కి మీటింగ్ పెట్టమని చెప్పి మాకు పర్సెంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే థియేటర్ బంద్ చేస్తాం 18వ తారీఖు అల్టిమేటం జారీ చేశారు. దాంట్లో సురేష్ బాబు గారు ఉన్నారు, దాంట్లో దిల్రాజు గారు ఉన్నారు, దాంట్లో ఏజెంట్ సునీల్ గారు ఉన్నారు, దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, భరత్ భూషణ్ గారు ఉన్నారు. ఇంకా 40 మంది రిలీజ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, రిలీజ్ ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు. నిజమైన ఓనర్స్ సినిమా థియేటర్ వాళ్ళు 15 మంది ఉన్నారు. తెలంగాణ నుంచి 18 మంది ఉంటే ఆంధ్ర నుంచి 3 ఉన్నారు. 1400 నుంచి 1600 మంది ఎగ్జిబ్యూటర్లు నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే ఇద్దరు నిర్ణయం తీసుకుంటారా? నిర్ణయం తీసుకోవడానికి నిజమైన ఎగ్జిబ్యూటర్ థియేటర్ ఉందా? థియేటర్లు 1,00,000కి 70కి 80కి మీరు తీసేసుకొని టోటల్ ఒక డ్రామా ఇది, టోటల్ ఒక డ్రామా. ఓకే డ్రామా ఒకటి వినండి. ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను, మీరు చెప్పాల్సి మీరు చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ థియేటర్లు అన్ని తీసుకుంది మీరు కాదా? వీళ్ళ దగ్గర లేవా థియేటర్లు? ఈ 4 దగ్గర లేవా? ఈ 4 దగ్గర థియేటర్ పెట్టుకొని వీళ్ళకి వీళ్ళ డిసిజన్ తీసుకొని వీళ్ళకి వీళ్ళ ఆలోచించుకుంటే సినిమా రిలీజ్ అంది తెలీదా మీకు? సినిమా థియేటర్ సినిమా 10-12 సినిమా రిలీజ్ ఉంది, 5 కమలాసం సినిమా రిలీజ్ ఉంది. మీరు ఎలాగైనా వచ్చేస్తారు, ఎలా బంద్ అయినా వచ్చేస్తారు. ఎలా మీరు దీని మొత్తం టోటల్ గా సినిమాలు ఉండేటప్పుడు ఒక నిర్మాతను వీక్ చేయడం, ఒక డిస్ట్రిబ్యూటర్ని వీక్ చేయడం తప్పు కదా. మరి ఇలాంటప్పుడు ఈ 4 కలిపి ఎలా డిసిషన్ తీసుకుంటారు? దాని మీద ఈ విషయం జరిగితే దానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటి? రిటర్న్ గిఫ్ట్ ఆయన ఏమైనా మిమ్మల్ని బెదిరించాడా? ఆయన ఏమైనా చెప్పారా? ఇండస్ట్రీకి ఇప్పుడు ఏ మాట అనుకో, ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా ఆయన సపోర్ట్ చేశాడు, సపోర్ట్ చేసినందుకు నాకు ఇచ్చారు అని చెప్పాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళలేదు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? వీళ్ళు ఏ ముఖం పెట్టుకెళ్తారు? 53 రోజులు ఆయన జైల్లో పెడితే ఒక్కరు కనబడలేదు, వాళ్ళు పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి ఇది జరిగింది సిచ్యువేషన్. అందుకే నేనేమంటున్నా, ఇది ఇప్పుడు అరవింద్ గారు చెప్పినా, నట్టుకుమార్ చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఇది ఒక మామూలుగా ఛాంబర్ లో తీసుకునేది బంద్కి వెళ్ళే అవకాశం లేదు. ఇది బంద్ అవసరం కాదు, దీంట్లో కుట్ర భాగం ఉంది, దీంట్లో కుట్ర ఉంది. దాని మీద వచ్చింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనం పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకొకరిని అన్నం కాదు. పవన్ కళ్యాణ్ మీకోకే మీరు మాట్లాడుకోవచ్చు, మీరు ఎలా మాట్లాడుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారిని కలలేదంటే ఏ ముఖం పెట్టుకుని కలుస్తారు వీళ్ళు? 53 రోజులు సురేష్ బాబు ఏం చెప్పాడు? ఎవరైనా చంద్రబాబు నాయుడు ఏం సంబంధం, ఆయనకేం పని, మా ఇండస్ట్రీ నుంచి మేము ఎందుకు చెప్పాలి, మేము ఎందుకు వెళ్ళాలి అని అడిగాడు. దాని ప్రచార కమిటీ చైర్మన్ గా ఆయన చేశాడు, ఒక టీడీపీ అది వాళ్ళ ఫాదర్ 2 సార్లు ఎంపీగా చేశాడు. సినిమా ఇండస్ట్రీకి చిన్నవాడిలాగా నా కుటుంబం అనుకుంటూ వచ్చిన చంద్రబాబు గారిని ఆయన 53 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ భార్య నందమూరి తారక రామారావు గారి కూతురు అక్కడ మా భర్త రాంది నేను రాను అంటే ఒంటరిగా లోకేష్ గారు ఈ లీగల్ గా ప్రయత్నం చేయడానికి ఒంటరివాడైతే అంటే కష్ట సుఖాల పాట పంచుకోవడానికి కూడా సంఘీభావం తెలపడానికి కూడా వెళ్ళలేదు ఇండస్ట్రీ నుంచి. పల్లల కింద దాక్కున్నారు. వాస్తవా కాదా? ఇది నిజమా కాదా చెప్పండి ఎవరైనా సరే. అంతే ఈరోజు ముఖం పెట్టుకున్నారు వెళ్తారు, అందుకే వెళ్ళకపోయారు వీళ్ళు. అంటే అది కాదు, నేను ఒక్కటే మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గా ఈ డ్రామాలు ఇవన్నీ అన్న ఒకటి డ్రామాలు ఇవన్నీ చూసి రావులేని డ్రామాలో పవన్ కళ్యాణ్ వెనకేసుకురాను, నేను చంద్రబాబు గారిని వెనకేసుకురాను, నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురాను. నా ఇండస్ట్రీలో జరిగింది చెప్తున్నా, ఇది వాస్తవం, ఇది వాస్తవం. అంతే తప్ప సినిమా రిలీజ్ లో కొత్త జరిగింది వాస్తవం. ఇది ఇంకొకటి మీకు తెలుసో లేదో, ఆయన సినిమా అది మాట్లాడమను. ఈ డ్రామాలు ఎందుకు? ఆ ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇది లేదు, దాన్ని సృష్టించి ఆయన సమాధానం ఎలా చెప్పాలి చెప్పాడు. మీకు ఏం మాట్లాడుకోండి, అంతే తప్ప ఇప్పుడు మనం ఏం మాట్లాడి మీరు మాట్లాడుకోండి, వైసీపీ గురించి మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీ ఇష్టం. అది మీ పార్టీ మీకు స్టాండ్. నేను పార్టీ గురించి మాట్లాడుతున్నా, నేను ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడుతున్నా, ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడుతున్నా. నువ్వు నేను గెలిపించిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు. వాళ్ళు నేను గెలిపించారు, వాళ్ళని మోసం చేయొద్దు. రిటర్న్ గిఫ్ట్ ఆయన ఇస్తాడో ప్రజలు చూస్తారు.
మీకెందుకన్నా ప్రజలకు టైం ఉంది, 4 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరంలో ఎలక్షన్ రాదు, ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది. 4 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా, ఎవరెవరు ఏమవుతుంది మొత్తం టోటల్ గా వైసీపీ ఏమో తర్వాత చూద్దాం. దానికోసం ప్రజలకు ఏమి ఇచ్చారు? ఇంకా సంవత్సరం 4 అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ప్రజలు మ్యాండేటరీ 4 years అంటే 5 years ఇచ్చారు. 5 years కి ప్రజలు మ్యాండేటరీ 4 years ఇంకా 4 years ఉంది. మీరు ఆయన ఏం చేశారో చూడండి, అంతే తప్ప మీరు అడగడం తప్పలేదు. ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అవన్నీ అడగండి. కూటమి నుంచి తప్పే లేదు, అవన్నీ అడగండి. అంతే తప్ప ఊరుగా దానికోసం ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా, అభిమానంతో ప్రజలు మొత్తం ఏం చేస్తాడా ఆయన చూపిస్తాడు కదా. అభివృద్ధి అంటే పోలవరం కట్టి చూపిస్తారు, అభివృద్ధి అంటే అమరావతి కట్టి చూపిస్తాడు, అభివృద్ధి అంటే మొత్తం విశాఖపట్నం డెవలప్ చేసి చూపిస్తారు. మన 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఒక హాస్పిటల్ మీద తీసుకెళ్లి నిల్చోబెట్టి బండాలు పెట్టిస్తున్నాడు. ఆ రోజు మీరు కనబడలేదండి కళ్ళు. ఏంటది ఏం మాట్లాడి బాధ్యత గల మాట్లాడినా ఓట్లేసిన ప్రజలు ఓట్లేసిన వాళ్ళు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు చేసి ప్రజలు గెలిపి ఓట్లు వేసుకున్నాక ఇస్తారో సస్తారో ఏమి అబాధ్యత గల మాటలు. ఇది రెస్పాన్సిబుల్ వర్డ్స్, ప్రజల పట్ల బాధ్యత ఇదేనా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నటుడు కాదు, ప్రజలకు 100% ఆయన ఏం చేస్తాడో చూడండి. చూడండి ఏం చేస్తారు. 1 year రాబోయే 5 సంవత్సరాలు అది కాదు, 5 సంవత్సరాలు నిద్రపోయేది ఏ మాకు తాడిపోయి కూర్చొని నిద్రపోయారా? ఒక్క దాంట్లో ఈ పల్లె ఈ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో ఆయన చెప్పిన ఒక మాట కట్టుబడి ఉన్నాడని చెప్పండి. ఒక్కటి అది నీకు ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది ఏమనిపించింది? 6 హామీలు 4 గ్యారెంటీ అన్నాడు, ఒక్క హామీ జరగట్లేదు. నోరు ఇప్పుడు మొన్న పిఠాపురం తన కాన్స్టిట్యూన్సీలో దళిత అమ్మాయి చదువుకోలేక బహిష్కరిస్తే చదువుకోలేక బీజీ రోడ్డు మీద చదువుకుంటే దాన్ని నోరెప్పుడు, తిరుపతిలో దళిత అమ్మాయి రేప్ చేస్తే నోరెప్పుడు. ఏంటండి ఉన్న నాటకాలు? ప్రజలు ప్రశ్నిస్తానికి తప్పించడానికి డైవర్ట్ చేయడానికి ఇలాంటి డ్రామాలు అయ్యో మొదలెట్టి ఎవరితోటో కెరిగిచ్చి అదేదో తనకు చుట్టించుకుని ఇదేదో తన ఇష్యూ లాగా తన మీద ఇష్యూ లాగా అలాగే క్రియేట్ చేసుకుని ఊరిన జనాలు భ్రమ పెట్టడానికి ఎవరిని భ్రమలోకి తీసుకెళ్తారు? ఎవరి మీద ఈ డ్రామా ఆడతారు? మీ మనసుతో మీరు గెలుస్తారా? మీ మనసుతో గెలుచుకుని మళ్ళీ దానికి మీకోసం మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ మొత్తం మిమ్మల్ని మీరే భుజాలు పూసేసుకుని మీరేదో పెద్ద అంత హైట్ లో ఉన్నట్టు మిమ్మల్ని గురించే ప్రపంచం అంతా ఆలోచిస్తుంది, మిమ్మల్ని గురించే దేశం అంతా ఇండస్ట్రీ అంతా 4 సినిమాలు ఉన్నాయి, అందులో మీరు ఒక సినిమా ఏదో ఊనే టూ మచ్ గా మిమ్మల్ని మేము గొప్ప మాది గొప్ప అనుకుని మిమ్మల్ని మీరే అనుకుని చేయాల్సిన బాధ్యత గెలిపి ప్రజల ముందుకు వచ్చి నిలబడ్డారు, గెలిచాక బాధ్యత ఉండాలి. పిల్లల రీఇంబర్స్మెంట్ ఇచ్చారా? ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. ప్రశ్నించవే వాళ్ళకి ఉపాధి భత్యం ఇస్తారని ఇచ్చారా? ఎవరు మాట్లాడరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం ప్రతిపక్షం ఉంటేనే జరిగేది. ప్రతిపక్షం లేదు, ఒక శ్యామల తప్ప. ఇదిగో నువ్వేదో కాస్త కొత్త అడుగుతున్నావు. శ్యామలక్క తప్ప ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? ప్రతిపక్షం అంటే ఆ ఊర్లో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యే వెళ్ళి బాబు నాకు రోడ్లు నువ్వు ఇప్పుడు అడిగినవన్నీ వాళ్ళు అడగాలి. ప్రతిపక్షం ఏది? సగం మంది చేయను, సగం మంది పారిపోయారు, అయిపోయారు. ఎవ్వరూ లేదు. ఆయన అప్పుడప్పుడు తాగేపల్లి ప్రశ్న చేస్తారు. అన్ని నేనున్నాను అంటే ఇంకేముంటుంది? అది కాదు ప్రతిపక్షం అంటే ప్రజల దగ్గరికి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జరుగుతున్న అడిగినవన్నీ ప్రజల దగ్గరికి మాట్లాడిద్దాం. మరి 40% ఓట్లు వేసిన వాళ్ళంతా ఏమవుతారు? 11 సీట్లు ఇవ్వడం కాదు, ఇది ప్రజల ముందు అడగడం తప్పులేదు. అడగండి, తప్పు లేదు. ప్రతిపక్షంగా మీ హక్కు, మీ రైట్, ఇవన్నీ ఏమైనా అడగాలి. తాడేపల్లిలో కూర్చొని ఒకరు, ఛానల్ దగ్గర కూర్చొని ఒకరు, ఇంట్లో కూర్చొని ఒకరు, సగం మంది జైలు, సగం మంది పరారు
ఫోన్ స్విచ్ ఆఫ్ ఒక పరారు. ఎందుకు ఏమున్నారు? ఏ జిల్లాలో నేను 175 నియోజకవర్గాలకు ఒక్క ఎమ్మెల్యే అడిగినోడు ఉన్నారా? కర్మన్న ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా ఏమయ్యారు? కర్మన్న దాసు ఏమయ్యారు? శ్రీనివాస్ ఎక్కడ చనిపోయారు? ఇంకా ఉన్న సాయిరాజు ఎవరున్నారు? విశాఖపట్నం అమర్నాథ్ ఏమయ్యాడు? ధర్మశ్రీ ఏమయ్యాడు? ఎక్కడున్నారు? సంవత్సరం అయిపోయింది. అడగడానికి ఎవరున్నారు? పార్టీకి ఎవరున్నారు? ఎవరు లేరు. మీ శత్రువు ఎవరైనా అంటే మీరు ఎన్నిపోటు కాదు. ఎన్నిపోటు దినంగా 4వ తారీఖు ప్రదర్శించమన్నారు. బాగుంది. ఎన్నిపోటు కాదు ఎవరు తెలుసా? కాదు, ఎన్నిపోటు దినం అంటే ఎందుకు తెలుసా? విజయసాయిరెడ్డి గారు ఎన్నిపోటు దినం. మీకు ఎన్నిపోటు వచ్చింది మీ నాయకులే. మీ విజయసాయిరెడ్డి గారే, మీ మోపునేనే, మీ ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారే. ఎవరు చేశారు? టీడీపీ వాళ్ళు చేయలేదే, జనసేన వాళ్ళు చేయలేదే. ఎవరు మధ్యపాలనలో అప్పుడప్పుడు మధ్యపాలనలో మీకు ఇచ్చింది విజయసాయిరెడ్డి. అక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి అక్కడ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఏ శత్రువు అయినా మీకున్నది విజయ శత్రువు. మీకు మీరే శత్రువు. అంతే తప్ప అది లేదు ఇది లేదు అడిగితే మీ నాయకులు మీ పార్టీ అంటే కాదు. ఇప్పుడు మీరు ఏమవుతుంది చెప్పండి? ఇష్యూ లేదు, ఇక ఇష్యూ సినిమా ఇష్యూ ఒక పొలిటికల్ తప్పు లేదు. నేనైనా కూడా మీరు టీడీపీనో బీజేపీనో టీడీపీనో కాంగ్రెస్ వెనకేసుకు రావట్లేదు. సారీ, మన జనసేన వెనకేసుకు రావట్లా. మీరు అడిగిన మంచి ప్రశ్న. ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో అక్కడ కూర్చొని కార్యకర్తలు కూర్చొని బాబు మచ్చిది రాలేదు, నాయనా మచ్చిది రాలేదు, ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలి, ప్రతిపక్షంలో అడగాలి. అడిగే నాదుడు లేడే. నట్టికుమార్ గారు, చిట్టిబాబు గారు, ఇంకెవరన్నా చెప్పండి. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మనకి జూమ్ లో అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, నమస్కారం అండి. చెప్పండి. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్ కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందంటారు? పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు, కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా కూడా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు, మర్యాద పూర్వకంగా కూడా ముఖ్యమంత్రిని కూడా కలవని పరిస్థితి, కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు, ఇక మీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపేది లేదు, వ్యక్తిగతంగా చర్చలు ఉండవు బోవు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ వార్నింగ్ ని ఏ విధంగా చూడాలంటారు? టాలీవుడ్ కి ఏమైనా ప్రమాదం పొంచి? యాక్చువల్ గా టాలీవుడ్ కి అంటే ఈ రేట్లు పెంచుకునే దానికి వెళ్ళింది అనేది వాస్తవమే. సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు రేట్లు పెంచుకునే దానికి, అదే విధంగా థియేటర్లకి జనాలు రాకుండా పోయేదానికి ఈ రేట్లు పెంపకమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం దీనిపైన కోర్టులలో కూడా చాలా రిట్లు పెండింగ్ లో ఉన్నాయి అన్నమాట. ఈ రేట్లు అధీకృత మీద, ఎందుకంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సామాన్యుడు సినిమా థియేటర్ కి దూరం అయిపోయాడు అని చెప్పి ఎగ్జిబిటర్లకి ఒక ప్రాబ్లం అనేది ఉందన్నమాట. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మెయిన్ ఎజెండాగా ఉంది కాబట్టి ఓటీటీలో ఈ సినిమాలు 4 వారాలకే వచ్చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్చ చేయాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. మన సినిమా రిలీజ్ అప్పుడే మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం మాట్లాడుతున్నాం, కానీ జనరల్ గా మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంటది అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ విధంగా గ్రూప్ గా వచ్చి మీ పనులు చేసుకోవడం అది తప్పు, మీరు ఇంకా మీదట వచ్చి మీ సొంత ప్రయోజనాలకు కాకుండా ఆ ఇండస్ట్రీ ప్రయోజనాలకి అసోసియేషన్ గా వస్తే మేము స్పందిస్తాము, లేకపోతే స్పందించము. అదే విధంగా థియేటర్ల మీద కూడా నిఘా పెట్టమని చెప్పి ఈ తినుబండారాల రేట్లు అయితే ఇతరత్ర కూడా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, ఇది కొన్ని రోజులుగా ఉన్న సమస్య, ఇప్పుడుది కాదు ఈ సమస్య. ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడే ఈ సమస్య అనేది ముందుకు వచ్చింది. అంతకుముందు గతంలో కూడా ఈ సమస్య అనేది ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తగ్గినప్పుడు కూడా ఎప్పటి నుంచో కూడా ఎగ్జిబిటర్లు తమ బాధని, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ఈ రేట్లు పెంచుతున్నారు, ఆ రేటుకి తగ్గట్టు వాళ్ళకి ఫస్ట్ వీక్ రావట్లేదు. ఫస్ట్ వీక్ అంటే 3-4 రోజులు ఈ రేట్లు పెంచిన విధానంలో రావాలి కదా, అవి కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆఫ్టర్ 7 days ఏం జరుగుతుందంటే మామూలు వాళ్ళకి కలెక్షన్ తక్కువ ఉన్నప్పుడు పర్సంటేజ్ గా మార్చమని నిర్మాతలు
వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టింది ఇది అన్నమాట. ఏమడుగుతారంటే ఇప్పుడు మీరు మాకు రెంట్ పే చేస్తున్నారు, అలా కాకుండా కలెక్షన్ బేస్డ్ గా పే చేయండి. ఓవర్లు ఏంటంటే ఫుల్ ఉన్నప్పుడు ఒక రేషియో మాకు ఇవ్వండి, ఒక పర్సంటేజ్ మాకు ఇవ్వండి. ఫుల్ లేనప్పుడు మీకు మామూలుగా పర్సంటేజ్ ఒక సిస్టమ్ లో పెడతాం. మల్టీప్లెక్స్ లో ఈ పర్సంటేజ్ సిస్టమ్ ఉంది కాబట్టి 55%, 45% అనే స్కీమ్ ఉంది దాంట్లో మల్టీప్లెక్స్ లో. వీటిల్లో కూడా అదే రకమైన రావాలా. అదే రకమైన వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాకి వచ్చి ఒక జిల్లాకి, ఇప్పుడు ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాకి ఒక 50 లక్షలు షేర్ వ్యవహారంలో కొంచెం తేడా వస్తుంది. అదేవిధంగా నైజాం లాంటి దగ్గర ఒక 2 కోట్ల వరకు తేడా అనేది వస్తుంది అనమాట. దీనిపైన స్పందించాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. ఇది ఒకరోజు సమస్య కాదు. ఈ సమస్య ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి విడిగా అయిపోయి సినిమాలు ప్రొడక్షన్ తగ్గిపోయి, గతంలో అంటే థియేటర్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేవి. గతంలో సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలందరూ సంవత్సరానికి 7-8 సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కాబట్టి చాలా తక్కువ పర్సంటేజ్ లో. ఇప్పుడు రాజమౌళి సినిమా తీసుకున్నాము, మహేష్ బాబు అంతకుముందు సంవత్సరానికి ఒక సినిమాలో యాక్ట్ చేసేవాడు. ఇప్పుడు అతను రాజమౌళి సినిమాకి వెళ్ళాడు కాబట్టి ఇది 3 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి రొటేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఎగ్జిబిటర్లు అడిగేది కూడా పెద్ద సినిమా వరకే మాకు పర్సంటేజ్ ఇవ్వండి, చిన్న సినిమా మేము ఎట్టయినా పర్సంటేజ్ లోనే ఆడుతున్నాం కాబట్టి పెద్ద సినిమాకు మాత్రం పర్సంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా ధర్మం ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ సినిమా పరిశ్రమ అనేది సినిమాలు తప్పితే వేరే ఏ రంగం వాళ్ళకి తెలియదు కాబట్టి సినిమా వాళ్ళు ఏంటంటే దానికి కొంతమంది ఇరు వర్గాలుగా చీలిపోయారనమాట. సినిమా పరిశ్రమ కొంతమంది ఇచ్చి పర్సంటేజ్ సిస్టానికి ఓకే అయినప్పటికీ కొంతమంది ఈ పర్సంటేజ్ సిస్టానికి ఓకే అనటం లేదు. కాబట్టి ఈ వివాదం అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిందే కానీ ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. చాలా రోజుల నుంచి ఈ రేట్లు మీరు పెంచుకుంటున్నారు, దాంతో థియేటర్కి జనం రావట్లేదు, దాని కారణంగా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి మీరు స్పందించాలని చెప్పి ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. లాస్ట్ టైం పుష్ప 2 ఈ వివాదం అనేది ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఒంగోలు ఎగ్జిబిటర్లు అయితే ఇతరత్ర ఆంధ్రాలో కొంతమంది ఎగ్జిబిటర్లు, గుంటూరులో ఉన్న కొంతమంది ఎగ్జిబిటర్లు ఈ సమస్య మీద ఛాంబర్ లో నిర్భయంగా చెప్పడం జరిగింది. పర్సంటేజ్ సిస్టమ్ కావాలి, మీరు రేట్లు పెంచుకుంటున్నారు, తర్వాత ఆడియన్స్ రావట్లేదు. మినిమం ఇప్పుడు ఉన్న రేట్లు, ఇప్పుడు 100 రూపాయలు ఉన్న టికెట్ ని రేట్లు పెంచే విధానంలో 250 రూపాయలు అవుతుంది కాబట్టి జనం థియేటర్లకు రావట్లేదు. తర్వాత కావాలంటే చూసుకుంటాంలే ఓటీటీలో, 4 వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి దాన్ని నియంత్రించాల్సినంత అవసరం నిర్మాతలకు ఉంది. 50 రోజుల తర్వాత చేసుకునే విధంగా ఒక చర్యలు చేపట్టాలా అని చెప్పి ఆయన అన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, కొంతమంది సినిమా పెద్దలు పోయినప్పుడు మీరు ముఖ్యమంత్రిని కలవండి అని చెప్పాడు అని చెప్పి ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి దీని విషయంగా తప్పకుండా ఇండస్ట్రీ మేము ప్రైవేట్ వ్యక్తులు మేము వ్యాపారం చేసుకుంటామని నిన్న ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. అది తప్పన్నమాట. మనం ఈ రేట్ ఎగ్జామ్షన్ కోసం మనం అడిగేది, మనం ఆ పిటిషన్లు పెట్టేది ప్రభుత్వానికే కానీ ఇతరత్ర ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకొని ఏ ఎగ్జిబిటర్ కూడా రేట్లు ఎక్కువ చేసుకునే దానికి అవకాశం లేదు. కాబట్టి దీనికి ఒక సిస్టమ్ అనేది కూడా తయారు కావాలని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఎలా పెంచాలో ఈ రేట్లు, ఇన్ని కోట్ల మీద ఇన్ని కోట్లలో ఇన్ని కేసులు పడుతున్నాయి కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా ఎలా నియంత్రించాలి జగదీశ్వర్ రెడ్డి గారు, మీ ఆడియో మీట్లో పడిందండి. చేసి హోమ్ సెక్రటరీని వారిని అందరినీ కూడా ఒక కమిటీగా హోమ్ సెక్రటరీ, అదే విధంగా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీ, ఇతర నలుగురితో ఇటీవల ఒక కమిషన్ హోమ్ సెక్రటరీ కూడా మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. కోర్టుల్లో కేసులు వస్తున్నాయి,
జడ్జీలు మమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని కోర్టులకు పిలుస్తున్నారు, కాబట్టి దీన్ని అన్నిటి మీద పరిశీలించాలని అన్నారు. కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. ఇది ఏ రాజకీయాలు దీంట్లో మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది రాజకీయ అంశం కాదు. ఇది ఒక చలనచిత్ర పరిశ్రమ, ఒక వ్యాపారము, ఒక వ్యవహారం మీద సంబంధించిన వ్యవహారము. ఇప్పుడు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పడం కాదు. కానీ ఈ సమస్య నేను పైన కూర్చొని మాట్లాడాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. రైట్గా నటికుమార్ గారు సినిమా ఒక్క నిమిషం అండి. సినిమా థియేటర్స్ డిమాండ్స్ కూడా న్యాయమైనవి. ఎందుకంటే ఇప్పుడు మనకి రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు వారి డిమాండ్స్ గురించి. వారి సమస్యలను కూడా పరిష్కరించాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అవుతున్న తరుణంలో చాలా థియేటర్స్ మూతపడడం కూడా మనం చూస్తున్నాం. థియేటర్స్ అన్ని మూతపడితే సినిమా ఇండస్ట్రీ మనుగడ కూడా కష్టమైపోయి మొత్తం ఓటీటీ మయమైతే అవ్వాల్సిన పరిస్థితి ఈ తరుణంలో థియేటర్స్ ఓనర్స్ కూడా డిమాండ్స్ కూడా నెరవేర్చిన సమయం అయితే వచ్చింది కదా. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. సినిమాని బతికించుకోవాలని చెప్తున్నారు. మీరేమంటారండి? తప్పకుండా నేను థియేటర్ ఓనర్ని, 4 థియేటర్ ఓనర్ని, నేను ఎగ్జిబిటర్నే కదా, నేను ఎగ్జిబిటర్నే కదండి. ఓకే, నా మాట వినబడుతుందా? ఇప్పుడు నిజమైన ఎగ్జిబిటర్ వచ్చి ఎంతమంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు, నిజమైన ఎగ్జిబిటర్ వచ్చి మాకు ఈ కష్టం ఉందని చెప్తే బాగుంటుంది కదా. ఇక్కడ ఎగ్జిబిటర్ ఎవరున్నాడు? ఎగ్జిబిటర్ ఎవరు లేరు, ఎగ్జిబిటర్ లేదు. అక్కడ వచ్చింది ఎవరు? లీజు ఓనర్స్. లీజు ఓనర్స్ చేతుల్లో ఉన్న థియేటర్లు ఏమి? ఇందాక అరవింద్ గారు కూడా రాంగ్ గా చెప్పారు. అరవింద్ గారు ఏమంటారంటే 800 థియేటర్లు ఉంటే 1500 థియేటర్లు 2000 థియేటర్లు జనాలు దగ్గర ఉన్నాయంటారు. తప్పు. సినిమా థియేటర్లు అన్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంటే ఒకటి దిల్రాజు గారి గ్రూప్, ఒకటి సునీల్ గారి గ్రూప్. దీంట్లో మరో డిఫరెంట్ పేర్ల మీద ఉంటాయి. ఎందుకంటే నాకు లేవు అని చెప్పడం. ఇప్పుడు అరవింద్ గారు 15 థియేటర్లు అంటున్నారు. ఈస్ట్ గోదావరిలో ఆయనకి ఎన్ని ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో ఎన్ని ఉన్నాయి, కృష్ణా జిల్లాలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఒకటే. కాకపోతే ఆయన గ్రూప్ అది. అంటే అరవింద్ గారి గ్రూప్ అంటాం, లేకపోతే దిల్రాజు గారి గ్రూప్ అంటాం, సునీల్ గారి గ్రూప్ అంటాం, అధికారి సురేష్ బాబు గ్రూప్ అంటాం. అంతే తప్ప దాంట్లో థియేటర్లు లేవు. ఇప్పుడు లీజు ఓనర్స్ జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు డిమాండ్ ఏం డిమాండ్ ఉంది? ఇప్పుడు జగదీష్ గారు చెప్పినట్టు చిన్న సినిమా నిర్మాత నడి రోడ్డు మీద పడిపోతాడు. వాళ్ళు ఆక్యుపెన్సీ పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఆక్యుపెన్సీ పర్సెంటేజ్ కానీ ఇస్తే ఏమవుతుందో తెలుసండి, చిన్న సినిమా ఇప్పుడే థియేటర్ ఇయ్యట్లేదు, ఇంకా అసలు థియేటర్ ఎవరు ఇయ్యరు. ఎందుకంటే ఆక్యుపెన్సీ పర్సెంటేజ్ అనేది కాదు. మల్టీప్లెక్స్ అనేది 55% ఇచ్చాం, 45 వాళ్ళకి వాళ్ళు తీసుకుంటున్నారు, 55 మనకి ఇస్తున్నారు ప్రొడ్యూసర్స్ కి. మల్టీప్లెక్స్ అనేది ఏంటంటే అది మొత్తం టోటల్ గా వాళ్ళ బాత్రూమ్స్ కానీ మొత్తం అన్ని కూడా అదొక కార్పొరేట్ కంపెనీ టైప్ లో ఉంది. సింగిల్ స్క్రీన్స్ డిఫరెంట్ కనుక దానికి మనం ఎంటైర్ పర్సెంటేజ్ అనేది ఇప్పుడు మనం పెట్టింది కదా, ఇప్పటి నుంచో పెట్టింది. ఇప్పుడు ఆల్రెడీ 40 వారాల పర్సెంటేజ్ ఆడుతున్నాం, 50% సిస్టమ్ ఆడుతున్నాం. ఇప్పుడు ఇవన్న మన హిట్ సినిమా రెంట్ వచ్చిందండి, వారం రెంట్ వచ్చింది. తండేరు సినిమా రెంట్ వచ్చిందండి, 2 వారాలు రెంట్ వచ్చింది. పుష్ప సినిమా రెంట్ వచ్చిందండి, 3 వారాలు రెంట్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి రెంట్లు? ఎక్కడి నుంచి వస్తే థియేటర్ మొత్తం 48 వారాలకి 40 వారాల పర్సెంటేజ్ ఆడితే 8 వారాలు రెంట్ వస్తున్నాయి. 8 వారాల కోసం ఇది రెండే విషయాలండి. 2 గ్రూప్స్ అండి. ఒకటి మైత్రి అండ్ సితారా ఇప్పుడు #1 సినిమా పొజిషన్ లో వాళ్ళ సినిమా డేట్ ఇస్తారు. ఒక మాట వినండి, నేను పూర్తిగా చెప్పిన మధ్యలో చెప్తే సగంలో అయిపోతుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ మైత్రి వాళ్ళు పెట్టారు. తెలంగాణలో ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు లేకుండా చేపించారు. వాళ్ళు మైత్రి వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. ఇప్పుడు మైత్రి వాళ్ళు స్ట్రాంగ్ అయితే హరియాణ వేరే వాళ్ళు వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు వాళ్ళ మొత్తం ఉద్దేశంతో రేపు డిస్ట్రిబ్యూషన్ మొత్తం టోటల్ గా మీకు బంధం తీసుకొచ్చింది లీజ్ ఓనర్స్ మాత్రమే. నిజమైన ఎగ్జిబిటర్ ఏ డిమాండ్ అడగలేదు. ₹1,00,000 థియేటర్ ఇస్తే ఆ వారానికి 7 లక్షలు కలెక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జిబిటర్కి వచ్చేది 1,00,000. డిస్ట్రిబ్యూటర్ కి రావట్లేదు, ఎగ్జిబిటర్ కి రావట్లేదు, ప్రొడ్యూసర్ కి రావట్లేదు. అక్కడ ₹12 అయితే ₹270 కలెక్ట్ చేస్తున్నారండి. ₹12 వాటర్ బాటిల్ ₹170 కలెక్ట్ చేస్తున్నారండి. వేరే ఫ్యాక్టరీలో టమాటా ₹10 అయితే ₹170 కలెక్ట్ చేస్తున్నారండి. కూల్ డ్రింక్ మొత్తం వీరు పెట్టుకున్న కూల్ డ్రింక్ అండి, కోకోల్డ్ కాదండి, వీరు పెట్టుకున్న కూల్ డ్రింక్ ₹250 అండి, ₹270 అండి. దాన్ని మనం పడే రేట్ ఎంత అండి? ₹16 పడుతుందండి. మరి ఇన్ని రేట్ల మీద వచ్చి సామాన్య ప్రజలు లాక్కొని మొత్తం లీజు ఓనర్ తింటున్నారా? నిజమైన ఎగ్జిబిటర్కి వెళ్తుందా? 1500 మంది ఎగ్జిబిటర్ చెల్లుబాటు మీటింగ్ పెట్టమనండి. వాళ్ళు నిజంగా ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళని అడగమనంటే వాళ్ళు ఏమంటే తప్పుడు చేస్తారు. నేను ఓనర్ గా ఉన్నాను,
ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, నిజంగా ఎగ్జిబిటర్ కష్టాల్లోనే ఉన్నారు, Yes. తప్పులేదు. కానీ కష్టాల్లో ఉంటే ఎవరు మాట్లాడుకోవాలి? ఇది బంద్ చేసేంత ఇష్యూ కాదు. మనం కష్టాల్లో ఉంటే ఎవరు డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడుకోవాలి, లేకపోతే ప్రొడ్యూసర్ తో మాట్లాడుకోవాలి. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు కదా. నాయన చెక్కిని ఉండమంటావా, నేను వెళ్ళిపోనా? చివరిగా మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మాట్లాడి పూర్తిగా అమ్మో నువ్వు వెళ్ళిపోతున్నది ఎలాగవుతుంది, నువ్వు ఉండు, నువ్వు ఉండకపోతే ఎలాగవుతుంది, మాకు నువ్వు ఉండాలి. మీ దగ్గరికి వస్తాను. నటి కుమార్ సార్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కానీ చిట్టి గారు చెప్పినట్టు కానీ నేను ఒక్కటే చెప్తున్నా, నిజమైన ఎగ్జిబిటర్ రమ్మనండి, మీటింగ్ పెట్టమనండి, కంపల్సరీ దాని మీద మీటింగ్ జరుగుతుంది. ఇలా బంద్ అని చేయకూడదు. బంద్ అనేది వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్ సినిమాలు అనౌన్స్ చేసినప్పుడు అది చేస్తే చాలా నష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నిర్మాత ఇబ్బంది పడుతుంది. ఏ సినిమా ఉన్నాయండి, కమలాసన్ సినిమా పెద్ద సినిమా కాదా, ఇప్పుడు చిన్న నిర్మాత కాదా? దాని గురించి లేదు కదా, బంధు లేదు అని చెప్పేశారు కదా, ఇంకెందుకు దాని గురించి బంధు అని అన్నా బంధు కాదు అనడం తప్పు, దాన్ని చెప్పడం తప్పు, దాన్ని అనౌన్స్ చేయడం తప్పు. చేసింది లీజు అనొచ్చు, గుత్తాధిపత్యం పోవాలి. ఇప్పటికైనా గుత్తాధిపత్యం అనేది వదిలివేయాలి, గుత్తాధిపత్యం నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇండస్ట్రీ బాగుపడుతుంది. వీరు 5-4 థియేటర్ వదలాలి. వీరు మమ్మల్ని పీడించుకొని మా రక్తం తాగుతూ ఉంటే అది ఎక్కడ బతుకుతాం? మా రక్తం తాగుతుంది. నిజమైన ఎగ్జిబిటర్ తినట్లే, డబ్బు డిస్ట్రిబ్యూటర్ తినట్లే, నిర్మాత తినట్లే. ఈ 5 నెలకి 100 కోట్లు సంపాదిస్తున్నారు. 100 కోట్లు సంపాదించలేదు అంటే ఎందుకో మా మీద కూర్చొని మేము బంద్ చేస్తాం, మేము థియేటర్లు ఇవ్వం మీకు, మేము థియేటర్ ఈ సినిమాకి మేము ఇస్తాం అనడం తప్పు కదా. అందుకే నీకు పవన్ కళ్యాణ్ గారు ఆధిపత్యం ఉండకూడదు అని చెప్పారు. పర్సంటేజ్ లో ఆడాలి, దానికి నువ్వు దానికి సమ్మతమా కాదా? పర్సంటేజ్ అంటే మీకు అర్థం కాని పర్సంటేజ్ ఒకటి వినండి. ఆక్యుపేషన్ పర్సంటేజ్ ఇస్ రాంగ్, ఆక్యుపేషన్ పర్సంటేజ్ రాంగ్. రెంటార్ పర్సంటేజ్ అనేది 50-50 అనేది చిన్న సినిమా బతుకుతాడు. పెద్ద సినిమా అనేది మనకి 8 సినిమాలకు 5 సినిమాలకు వచ్చే ప్రాబ్లం మనకెందుకు? వాళ్ళు కూర్చొని సెటిల్ చేసుకుంటారు. 100 కోట్లు అబౌవ్ ఉన్న సినిమాలు 3 సంవత్సరాలకు వచ్చేవి. 100 కోట్లు లోపున్న సినిమాలు ఇండస్ట్రీ బతికిస్తుంది, ఇండస్ట్రీ కాపాడుతుంది. దానికోసం మాట్లాడుకుందాం పెద్దన్నా. మనం ఎందుకు నిజమైన ఎగ్జిబిటర్ బతకాలి, ఎగ్జిబిటర్ ఉండాలి, ప్రొడ్యూసర్ ఉండాలి. చిన్న సినిమాలు బతికిస్తున్నాయి, అది చిన్న సినిమా బతకాలన్నా. ఆక్యుపేషన్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఎవరు ఆక్యుపేషన్ అంటే థియేటర్ షోలో 10 మంది ఉంటారు, సినిమా ఎందుకు వేస్తాడన్నా? 20 మంది ఉంటారు, వేస్తారా చెప్పన్నా? ఆక్యుపేషన్ పర్సంటేజ్ రాంగ్. నువ్వు చెప్పు, ఆక్యుపేషన్ పర్సంటేజ్ రాంగ్ కాదా? పర్సంటేజ్ మంచిదా కాదా చిన్న సినిమాలకి? ఓ అన్న పర్సంటేజ్ వేస్తున్నారు. ఇప్పుడు 40 వారాలు పర్సంటేజ్ ఆడుతున్నారు, 50-50 రెంటార్ పర్సంటేజ్ 50-50 40 వారాలు వస్తున్నాయి. ప్రతి సినిమా పర్సంటేజ్ వస్తుంది. నేను అదే చెప్తున్నాను, ముట్టుకున్న పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ వేస్తున్నారు. నీకు కావాలంటే నేను అన్ని కూడా కావాలంటే తెలుసు. ఇప్పుడు నేను ఒక ఎగ్జిబిటర్గా నేను మొత్తం టోటల్ పర్సంటేజ్ ఆడుతుంది. మీరు రాంగ్ క్లాస్ పట్టిస్తున్నారు, కావాలని బంద్ అనే తప్ప పర్సంటేజ్ లేదు అని తప్పు. ఎక్కడికో వెనకడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మామూలే. ఈ 15 సంవత్సరాలకు ఎన్ని వినతులు ఇచ్చాం? రాజశేఖర రెడ్డికి ఇవ్వలేదా? చంద్రబాబు గతంలో ఇవ్వలేదా? ఎంతమంది వినతి పత్రాలు ఇచ్చాం? ఎలా జరిగినాయా? ఇవి మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ ఎనకాల నుంచి ఎవరో చక్రం తిప్పుతారు, మళ్ళీ మామూలే. ఇది జరగట్లేదు. నీకు తెలియదా, నాకు తెలియదా? తెలియని ప్రజలకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు, నాకు తెలుసు ఈ డ్రామా ఏంటో. అది కాదన్నా, నేను ఏమంటున్నానంటే ఒక మాటను పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తున్నారు. నిజమైన ఎగ్జిబిటర్కి వారానికి నెలకి రెంట్ ఇస్తుంది 1,00,000, వారానికి 6 లక్షలు రెంట్ వేస్తున్నారు. మరి ఎవరు తింటున్నారు 5 లక్షలు? ఎవరు తింటున్నారు? క్యాంటీన్ వచ్చే డబ్బులు మొత్తం టోటల్ ప్రజల్లో దోచుకుంటున్న డబ్బు ఎవరు తింటున్నారు? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించారు. మధ్యవర్తులు తింటున్నారు, గుత్తాధిపత్యం తింటున్నారు, మోనోపాల్ తింటున్నారు. నేను బాధపడుతుంది ఏంటంటే నిజమైన ఎగ్జిబిటర్ డబ్బు వెళ్ళినా బాధ లేదు, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళినా బాధ లేదు, నిర్మాతకి వెళ్ళినా బాధ లేదు. బుక్ మై షో డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయన్నా? బుక్ మై షో వస్తున్న డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? మెయింటెనెన్స్ వస్తున్న డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? క్యాంటీన్ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? సైకిల్ స్టాండ్ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? అన్ని కలిపి కోట్లు తీసుకుని దోచుకోవడం. ఏ స్టామినా లేకుండా బోగస్ స్టామినాలు చూపించి మా స్టామినా ఇంత అని కోట్లు దొప్పుతున్నా హీరోల దగ్గరికి వెళ్తాం. అన్నా పొరపాటు. హీరో దగ్గరికి వెళ్తే ఈ మధ్యవర్తుల దగ్గరికి వెళ్తుంది. ఓన్లీ ప్లేయింగ్ ఇది డ్రామా ఆడుతున్న వాళ్ళు మధ్యవర్తుల దగ్గరికి వెళ్తుంది. ఇదిగో నేను అటు వాడు ఇటు వాడు అని చెప్పిన వాళ్ళు వెళ్తుంది. ఇది వాస్తవం.
తప్పుతున్నావు. నీకు అంత చెప్పినా కూడా నువ్వు ఎంతసేపు ఒకటే దాంట్లో వెళ్తావు వచ్చిట్టా నువ్వు, నాకు అర్థమే కాదు. ఒకటే దాంట్లో వెళ్తావు. ఆ హీరోలకు వెళ్తుంది అనుకో, హీరోలకు వెళ్తే అది వేరు, అది వేరే సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ వేరు. ₹1,00,000 రెంట్ తీసుకొని 6 లక్షలు వేస్తున్నారు. ₹1,00,000 రెంట్ వేస్తున్నారు, 6 లక్షలు వేస్తున్నారు. అది నేను చెప్తుంది. డబ్బులన్నీ వెళ్తున్నాయి. ఇది వాస్తవం. దీని మీద డిస్కస్ చేద్దాం. జగదీష్ రెడ్డి తెలుసు ఎన్నో, ఇది 15 సంవత్సరాలు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఒకళ్ళు మారితే ఒకరు వస్తున్నారు. ప్లేస్ లో సునీల్ వచ్చాడు, సునీల్ బాబు ప్లేస్ లో మళ్ళీ సురేష్ బాబు వచ్చాడు, మళ్ళీ దిల్రాజు వచ్చాడు. ఎంత ఎవరు మాకు వాళ్ళు నలుగురే ఉంటున్నారు, వాళ్ళు 5గురే. ఏ నష్టం వస్తుందని చెప్పి థియేటర్ బంద్ చేసి వాడు వదిలేవచ్చుగా, థియేటర్ వదిలేవచ్చుగా. ఈ నలుగురు నష్టం వస్తుంది అన్నప్పుడు వదిలేవచ్చు కదా. ఎలకెందుకు పర్సెంటేజ్ ఎత్తుబట్టలు అంతే వేస్తాడా, ముందు వేస్తాడని ఎత్తుబట్టలు కదా ఇష్టం, నీకెందుకు బాగా? కాదు నిజంగా మాకు నలుగురు లేదే మా ఇండస్ట్రీ నడదు, ఈ నలుగురు లేదే మేము సినిమా పట్టలేము, ఈ నలుగురు లేదే మేము థియేటర్ అంతేలేము, మేము మూసేస్తాం చెప్పమనండి వాళ్ళని. చిట్టిబాబు గారు, మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం. ఏ ప్రభుత్వం మారినా కూడా మేము ఏపీ పత్రంలో ఇచ్చినాం, ఆ సమస్యను చెప్పుకున్నాం, ఇప్పటివరకు సమస్యల పరిష్కారం కాలేదని చెప్తున్నారు. కానీ ఈసారి ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా సినీ పరిశ్రమకు చెందిన టాప్ హీరో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. ఇప్పుడు ఒకసారి వెళ్ళి మీ వినతి పత్రాలను సమర్పించి మీ సమస్యలను చెప్తుంటే టాప్ హీరో ఆయనేం చిరంజీవి కాదు, బాలకృష్ణ కాదు, ఆయన మహేష్ బాబు కాదు, ప్రభాస్ కాదు, ఆయనేమి జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇతను కాదు, అల్లు అర్జున్ కాదు. వాళ్ళ తర్వాత హీరో ఏది మార్కెట్ వాల్యూలో, మార్కెట్ బిజినెస్ వాల్యూలో. ఆయన వన్ ఆఫ్ ది హీరో, వన్ ఆఫ్ ది అమాంగ్ 6వ హీరో 5వ హీరో లెక్క ఆర్డర్ లో. అంతే తప్పితే ఆయనేమి టాప్ హీరో కాదు, చిరంజీవి కాదు, ఆయనేమి ఇది కాదు. వన్ ఆఫ్ ది గుడ్ హీరో, వన్ ఆఫ్ ది బిజినెస్ హీరో. అంటే ఊరిన టాప్ హీరో ఆయన చక్రం తిప్పి ఆయన ఇండస్ట్రీ ఎంత వైసీపీ వాడివైనా ఆయన మనస్ఫూర్తిగా అభినందించడానికి నీ సంతోషం. ఒప్పుకున్నావు కదా, వన్ ఆఫ్ ది గుడ్ హీరో అన్నావు, చాలా అది గుడ్ హీరో. ఆయన వల్ల ఉపయోగం ఉందో, జనాలకు ఉపయోగం ఉందో, లేకపోతే ఆయన సినిమా కదా. ఆయన సినిమా ఈరోజు 20 కోట్ల రూపాయలు మొత్తం టోటల్ ఒక జిల్లా వస్తుంటే నిలబడుతుంది కదా. 80 కోట్లు రీజనల్ హీరోనే. చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ నటికుమార్ గారు, థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు. రైట్ గా పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చకైతే దారితీశాయి. ఏదో ఒక సమస్య వస్తే తప్ప టాలీవుడ్ ప్రముఖులైతే సీఎం పదవిలో ఉన్న వారిని కలవరనే తప్పుడు సంకేతాలు వెళ్లడం వల్ల అధికారంలో ఉన్నవారు టాలీవుడ్ ప్రముఖులను ఏదో ఒక సమస్యలు ఇరికిస్తే తప్ప దారిలోకి రారనే అభిప్రాయానికి వస్తున్నారని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్ లోకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనేది కూడా వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్.